బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతుంది. ఎమ్మెల్యే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఆయన నివాసం క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాన్స్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. మేము ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఇంటిని ముట్టడి చేయడానికి రావడం జరిగింది. మార్నింగ్ పోలీసులు వాళ్ళ ఇంటికాడ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడికో అభిమానుల్ని దాదాపు 30 మంది అభిమానుల్ని తెచ్చుకొని వెళ్తా ఉన్నారు. అనంతపురంలో పోలీస్ స్టేషన్ ఐదో పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి పెట్టారు. అక్కడి ఇంకా మమ్మల్ని ఒక వ్యాన్ లో తరలిస్తా ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారో అని చెప్పేసి మాకు తెలియదు. దాదాపు 1 అవర్ అయింది. ఎక్కడికి పోతా ఉన్నామో ఎక్కడికి పుచ్చుకుపోతానో అయింది. మార్నింగ్ ఇంకా ఫుడ్ లేదు, ఏమీ లేదు. అభిమానులందరూ చూడండి ఈ విధంగా ఉంది. మమ్మల్ని ఎంత ఇబ్బందులు గురి చేసిన అభిమానులకు మేము మాత్రం మా హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పేంత వరకు మేము ఎక్కడా తగ్గేదే లేదు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువతే బహిరంగంగా అనంతపురం నడి బొడ్డున క్షమాపణ చెప్తేనే మేము ఇంకా ఒక 2 రోజులు టైం ఇచ్చాము. ఇంకా టైం తీసుకొని 2 రోజుల్లో చెప్పాలి. లేదంటే నడి బొడ్డున ఇంకా తరలి వచ్చి ఇంకా తీరి పరిమాణాలు ఉంటాయి. మేము పార్టీ అధినేతని మేము ఎప్పుడు విమర్శించలేదు. మేమంతా కూడా పార్టీలోనే ఉన్నాము. మా టార్గెట్ వ్యక్తి. ఆయన ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా మా హీరోని విమర్శించడం మాకు చాలా బాధను కలిగింది. కావున ఆయన బహిరంగ అభిమానుల మధ్య వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు.